శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయం భక్తి యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తి యోగః. అర్జునోవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు అన్నాడు, ఇలా భగవత్ కర్మలలో యుక్తులై నిన్ను నిరంతరము ఉపాసించే భక్తులు, అవ్యక్తమైన నాశరహితమైన దానిని ఉపాసించేవాళ్ళు, ఈ ఇద్దరిలో గొప్ప యోగవేత్తలు ఎవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడన్నాడు, నాలో మనసును నిలిపి నిగ్రహవంతుడై పరమమైన శ్రద్ధతో కూడి ఎవరు నన్ను ఉపాసిస్తారో వాళ్ళు యోగులలో శ్రేష్ఠులని నా మతం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఎవరు నాశరహితమైనది, నిర్దేశించడానికి వీలు కానిది, అవ్యక్తమైనది, సర్వత్రా వ్యాపించినది, చింతించనది కానిది, కూటస్థమైనది, స్థిరమై కదలకుండా ఉన్నదానిని చక్కగా ఉపాసిస్తారు. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవా సర్వభూతహితే రతాః. అన్ని ఇంద్రియాలని నిగ్రహించి అన్నిట సమబుద్ధితో వ్యవహరిస్తూ అన్ని ప్రాణుల హితాన్ని కోరుతూ ఎవరు ఉంటారో వాళ్ళు నన్నే చేరుతారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహీనగతిర్దుఃఖం దేహవద్భిర్వాప్యతే. నిరాకార బ్రహ్మంలో మనస్సు నిలిపిన వాళ్ళకి ప్రయాస ఎక్కువ. దేహధార్మికి నిర్గుణతత్వ లక్ష్యాన్ని అందుకోవడం చాలా కష్టం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. సర్వకర్మలన్నీ నాలో వదిలి నన్ను లక్ష్యంగా పెట్టుకొని మనస్సును అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అర్జున, నాలో మనస్సు నిలిపిన వాళ్ళని త్వరలోనే మృత్యు సంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతవో త్వం న సంశయః. నాలోనే మనసును నిలుపు, బుద్ధిని నాలోనే ఉంచు, ఆ తర్వాత నాలోనే నివసిస్తావు, ఇందులో సందేహం లేదు. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. ధనంజయ, స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేకపోయినట్లయితే అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిముమాప్యసి. అభ్యాసం కూడా నీవు చేయలేకపోతే నా పరమమైన కర్మల్లో నిమగ్నం కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు. అతేతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్థుడవైతే నన్ను శరణ పొంది నా కోసం చేసే కర్మలన్నిటినీ నాకు సమర్పించి ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగః త్యాగాశ్చాంతిరనంతరం. అభ్యాసం కంటే జ్ఞానం మేలు, జ్ఞానానికన్నా ధ్యానం శ్రేయస్కరం, ధ్యానానికన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. ఈ త్యాగం వల్ల తరువాత శాంతి, మోక్షం కలుగుతుంది. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ.
ఏ ప్రాణిని ద్వేషించిన వాడు, మైత్రి కరుణ కలిగిన వాడు, అహంకార మమకారాలు లేనివాడు, సుఖ దుఃఖాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమాగుణం కలవాడు, సంతుష్ట సతతం యోగి, యథాత్మా దృఢ నిశ్చయ, మయ్యార్పితమనో బుద్ధి, యో మద్భక్త సమే ప్రియ. నిత్యము సంతుష్టుడై యోగి అయి మనో నిగ్రహం కలవాడై దృఢమైన నిశ్చయంతో మనోబుద్ధుల్ని నాకు అర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్యోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చయః, హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవరి వల్ల లోకం వ్యధ చెందదో, లోకం వల్ల ఎవరు వ్యధ చెందడో, సంతోషం కోపం భయం ఉద్వేగాల నుండి ఎవరు ముక్తుడో అతడు నాకు ప్రియుడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః, సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. ఆపేక్ష లేనివాడు, శుచి అయినవాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యతను నశించినవాడు, అన్ని విధాలైన కార్యాలలో నేను చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు. యో న పృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్స మే ప్రియః. ఎవరు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో, శుభాశుభాలని వదిలివేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. శత్రువులు మిత్రుడు, మానవమానాలు శీతోష్ణాలు సుఖ దుఃఖాలు వీటి యందు సమంగా ఉండేవాడు, సంఘాన్ని విడిచినవాడు నాకు ఇష్టడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్, అనికేత స్థితమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతుల్ని తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండేవాడు, ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కరలేనివాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే, శ్రద్ధదానామత్పరమాః భక్తాస్తేత్రీవ మే ప్రియాః. ధర్మయుక్తము శాశ్వతము అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో నన్ను లక్ష్యంగా పెట్టుకుని ఎవరు ఉపాసిస్తారో ఆ భక్తుడే నాకు పరమ ప్రియుడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయः సంపూర్ణం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.